ఫస్ట్ హాఫ్ పర్వాలేదనిపించిన టాలీవుడ్ సెకండ్ హాఫ్ లో మాత్రం ఓ రేంజ్ లో ప్లాన్ చేస్తుంది. రాజమౌళి పుణ్యమా అని తెలుగు సినిమాలకు గ్లోబల్ మార్కెట్ పెరగడంతో ఇప్పుడు అందరి దృష్టి టాలీవుడ్ పైనే ఉంది. దీంతో తెలుగు నుంచి భారీ బడ్జెట్ సినిమా వస్తుందంటే చాలు అంతా కళ్ళప్పగించి చూస్తూ ఉంటారు. ఇకపోతే వచ్చే 6 నెలల్లో తెలుగు నుంచి అన్ని భారీ బడ్జెట్ సినిమాలే రిలీజ్ కు సిద్ధంగా ఉండడంతో సెకండ్ హాఫ్ సూపర్ హిట్ ఖాయమని సినీ ప్రేమికులు అంచనా వేస్తున్నారు. బాహుబలి మరియు RRR చిత్రాలతో ప్రపంచ సినీ జనాలను ఒక్కసారిగా టాలీవుడ్ వైపు తిరిగేలా చేశారు రాజమౌళి. ఆయన పుణ్యమా అంటూ నాటి నుంచి దేశవ్యాప్తంగా తెలుగు సినిమాల హవా కొనసాగుతోంది. ఆ తర్వాత వచ్చిన పుష్పతో పాటు కార్తికేయ, హనుమాన్ సినిమాలు తెలుగు మార్కెట్ స్థాయిని సద్వినియోగం చేసుకుని కంటెంట్ కరెక్ట్గా ఉంటే స్టార్డమ్తో పని లేదన్న విషయాన్ని చాటి చెప్పాయి. అయితే ఈ ఏడాది ఎన్నికలు జరగడంతో సమ్మర్ సీజన్లో పెద్దగా సినిమాలేమీ రిలీజ్ కాలేదు. దీంతో ఇప్పటి వరకు చప్పగా సాగుతున్న సినీ ప్రపంచంలోకి జూన్ 27వ తేదీన ప్రభాస్, నాగశ్విన్ల కల్కి సినిమా ద్వారా ఓ సంచలనమే నమోదు కాబోతుందన్న సంకేతాలు సినీ వర్గాల్లో బలంగా వినపడుతున్నాయి. జూన్తో మొదలు కాబోతున్న తెలుగు సినిమాల హవా ప్రతి నెల ఓ భారీ బడ్జెట్ సినిమా విడుదలతో ఈ ఏడాది డిసెంబర్ వరకు నిర్విరామంగా కొనసాగనుంది. దీంతో మరోసారి తెలుగు సినీ ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగుతుందన్న అంచనాలు రెట్టింపయ్యాయి. జూన్లో కల్కితో సెకండ్ హాఫ్ ప్రారంభం కానుండగా జూలైలో కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్లో వస్తున్న భారతీయుడు 2 సినిమా సిద్ధమవుతోంది. ఇక ఆగస్టులో సుకుమార్, అల్లు అర్జున్ల పుష్ప 2 మరోసారి సెన్సేషన్ సృష్టించడానికి సన్నద్ధం కానుంది. పుష్ప 2 ఫలితంతో పుష్ప 3 కూడా ఉండబోతుందన్న సమాచారం ట్రేడ్ వర్గాల్లో స్పష్టమవుతోంది. సెప్టెంబర్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుజిత్ కాంబోలో ఓజీ దేశవ్యాప్తంగా సెన్సేషన్ అవుతుందని ఈ సినిమాలో నటించిన నటీనటులు ఇప్పటికే పలు ఇంటర్వ్యూలలో స్పష్టం చేయడంతో ఈ ఏడాది సెకండ్ హాఫ్లో అత్యంత క్రేజీ ప్రాజెక్టుగా ఓజీ మిగలనుంది. ఇక కొరటాల శివ, జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో దేవర కూడా అక్టోబర్లో ఇండియా వ్యాప్తంగా విడుదలకు రెడీ అవుతోంది. RRR తర్వాత జూనియర్ ఎన్టీఆర్కు ఏమాత్రం క్రేజ్ వచ్చిందో చాటి చెప్పడానికి నిదర్శనంగా ఈ దేవర నిలవనుందని ట్రేడ్ పండితులు లెక్కలు కడుతున్నారు. RRR మరో హీరో అయిన రామ్ చరణ్ గేమ్ చేంజర్తో నవంబర్లో సిల్వర్ స్క్రీన్ను షేక్ చేయనున్నాడు. సుప్రసిద్ధ దర్శకుడు శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్టుతో అయినా దిల్ రాజు సక్సెస్ బాట ఎక్కాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఇక ఫైనల్ కిక్ గా డిసెంబర్లో పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు రెడీ అవుతుందన్న టాక్ లేటెస్ట్ గా ఊపందుకోవడంతో పవన్ ఫ్యాన్స్ కు మరింత ఉత్సాహం వచ్చింది. ఈ సినిమా కూడా దేశవ్యాప్తంగా విడుదలకు సంసిద్ధమవుతోంది. జులైలో విడుదల కాబోయే భారతీయుడు 2 మినహాయిస్తే మిగిలిన అన్ని సినిమాలు తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి తెరకెక్కుతున్నవే. దీంతో బడా బాలీవుడ్ హీరోలు మరియు నిర్మాతల చూపులు కూడా ప్రస్తుతం టాలీవుడ్ దర్శకుల మీదే ఉన్నాయి. ఈ సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర జయకేతనం ఎగరవేస్తే రానున్న రోజుల్లో ఇండియన్ చిత్ర పరిశ్రమలో తెలుగు సినీ దర్శకులదే హవా అని చెప్పడంలో అతిశయోక్తి కాదు. చూడాలి మరి ఏం జరుగుతుందో.